ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏంటండి వర్ధంతి రేజ్ ఇలా ఇక్కడ జరగడం ఎట్లా అనిపిస్తుంది? ఏదైతే కూటమి వచ్చినానికి ఫస్ట్ ఇదే వర్ధంతి. అవునండి, చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధి జరుగుతుంది, పనులు బాగా ఉంది. అంటే ఏదైతే సూపర్ సిక్స్ అన్నారు కానీ ఒక పథకాలు కూడా అమలు చేయట్లేదు చేస్తున్నారండి. రజనీ గారు అంటున్నారు కదా. రజనీ గారు ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారో సార్ వాళ్ళు చూసుకోమనండి. మా గవర్నమెంట్ వచ్చినాక గ్యాస్ స్కేలను వెళ్ళారు. రేపు ఉగాది నుంచి ఆర్టీసీ ఇస్తున్నారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోటు ఉన్న బడ్జెట్ని మళ్ళీ బడ్జెట్ దారిలో తీసుకొస్తున్నాడు బాబు గారు. చాలా చక్కగా కూటమి ప్రభుత్వం జరుగుతుంది. మళ్ళీ వచ్చే గత 5 సంవత్సరాలలో ఏదైతే పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొక లేదండి, 5 సంవత్సరాలు 2027కే పూర్తి చేస్తా ఉన్నారు. నిన్నే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సెలక్షన్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక పండగ వాతావరణాన్ని పురస్కరించుకుంది. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలకు గురయ్యి, ఎన్నో ఇబ్బందులకు గురయ్యి, రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పోయిన తర్వాత ఫస్ట్ వచ్చినటువంటి వర్ధంతి ఇది. సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ ఈ 4 పండుగలు ఒకసారి వస్తే ఎలాగుంటుందో మన రాష్ట్ర ప్రజల్లో ఆ విధంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో సుమారుగా 40 ప్రోగ్రాలు పైనే తప్ప లోపు ఎక్కడ జరగట్లేదు. ప్రతి నియోజకవర్గంలో 40-50 ప్రోగ్రాలు. పల్లెటూరులో సరికి మండలాల వారికి ఒక్కొక్క మండలం 4-5 ప్రోగ్రాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా వాళ్ళు కొన్ని అంటూ ఇంతవరకు ఏం పథకాలు రాలేదని దానిపైన మీరు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 6 నెలలు మాత్రమే అయింది. ఈ రోజు జరిగినటువంటి అభివృద్ధి మీరు కంటపడతా ఉంది. కాకపోతే పోయిన చేసినటువంటి పరిపాలనలో బటన్ నొక్కి అకౌంట్లో ఎడబెట్టడం వాడు అలవాటు చేశాడు. దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ఆర్థికంగా లోట్లు ఉంది. అంతా పూడ్చుకోవాలి, సరిచేయాలి. తప్పకుండా ప్రజలు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా చేస్తారు. అంటే వాళ్ళంతా ఏదైతే అమరావతి రాజధాని అయినా కూడా మళ్ళీ ఏదైతే మొన్న మోడీ వచ్చి వైజాగ్ ఆల్రెడీ గ్రీన్ పార్క్ ల్యాండ్ పెట్టవాలి, అక్కడ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటే మళ్ళీ అమరావతి అయ్యే ఎప్పుడు కూడా అలాంటి పరిణామం రాదండి. ప్రజలు అభిప్రాయపడద్దు, అలా అపోహపడద్దు. ఇక్కడ ఏంటంటే 3 రాజధానుల మాట తీసేసేసి అమరావతి రాజధాని అని చెప్పేసి చిత్రపటంలో లిఖించడం జరిగింది. కంపల్సరీ ఇక్కడే డెవలప్మెంట్ అవుతుంది. కానీ అన్ని సార్లు జరగాలి కాబట్టి అక్కడ ఒక పార్క్ పెట్టాడు. మళ్ళీ అనంతపురం సైడ్ ఇంకొక ప్రోగ్రాం పెడతాం నెక్స్ట్ ఇయర్లో. అది ఈ ఇయర్ మార్చి, ఏప్రిల్, మేలో. అలా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపే విధంగా తీసుకొస్తాం. అంతవరకు గ్యారెంటీ. అంతేగాని అపోహ వద్దు. రాజధాని అమరావతి, 100% రాజధాని అమరావతి. అంటే వాళ్ళు మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తాం, 3 రాజధానులు అయితే వాళ్ళు పేరు చెప్పారే తప్ప ఎక్కడ రాజధాని డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం చెప్పకుండానే అన్ని సార్లు కారిడార్లు ఓపెన్ చేయడం జరిగింది. అన్ని ప్రదేశాల్లో వ్యాపార సముదాయాలు ప్రారంభించడం జరిగింది. ఐటీ కంపెనీలు రావడం జరిగింది. ఇవి రాబోయేటువంటి 1 సంవత్సరం కాలంలో మీకు కంటికి కనపడతా ఉంటుంది. మళ్ళీ చూసేసారు సినిమా ఇండస్ట్రీ ఒకవేళ తెలంగాణ నుంచి ఏపీకి వస్తే ఎక్కడికి మళ్ళీ వైజాగ్ వస్తే బాగుంటుంది, విజయవాడ వస్తే మళ్ళీ ఇండస్ట్రీ అంతా సినిమా ఇండస్ట్రీ. సినీ ఇండస్ట్రీస్కి ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో మంచి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రదేశాలు వాటిని పెట్టుకొని వాళ్ళు వస్తారండి. మనం విజయవాడ రమ్మంటే కాదు, విశాఖపట్నం రమ్మంటే కాదు. ఎక్కడికి వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వడం ఖాయం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికే మూలం ఉంటుంది తప్ప అక్కడ ఇక్కడ పెట్టేది ఏం లేదు. రాష్ట్రం మొత్తం మీద నలుమూలల నుంచి 4 పక్కల నుంచి కూడా వ్యాపారాన్ని చేస్తారు. వచ్చే 5 సంవత్సరాల లోపే ఏదైతే రాజధాని కానీ పోలవరం కూడా 2 కంప్లీట్ అయ్యే అవకాశాలు 100% అయిపోతాయి. అసలు ఇందులో డౌటే. లాస్ట్ ప్రభుత్వం పొరపాటు చేసింది. వాళ్ళకి మంచి పేరు వచ్చేది, కానీ వాళ్ళ పేర్లు వాళ్ళకి వదిలేదు కాబట్టి మనకు వదిలేశారు. ఈ 100% ఈ 4 ఏళ్ల కాలంలో కంపల్సరీగా పోలవరం